నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తపల్లిలో ఘనంగా సరోజినీ నాయుడు జన్మదిన వేడుకలు. నెహ్రూ కేంద్రం, హెల్ప్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ కేంద్రం విశాఖపట్నం మరియు హెల్ప్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం గాన కోకిల ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జన్మదిన పురస్కరించుకుని ఈ గ్రామంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా హెల్ప్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గుమ్మలూరి శ్రీనుబాబు పాల్గొని మాట్లాడుతూ, సరోజినీ నాయుడు జీవితం ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయమని, ఆమె 13 ఏళ్ల వయసులోనే రచనలు మొదలుపెట్టి దేశంలోనే ప్రముఖ రచయిత్రిగా పేరుగాంచిందని, అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనేందుకు ఆమె యొక్క రచనలు స్త్రీలకు ఎంతో ఉపయోగపడ్డాయని, స్వాతంత్ర ఉద్యమం కాలంలో ఎన్నో పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆమె కృషి ఎంతో ఉందని తెలిపారు. అంతేకాకుండా వారి కంఠం కూడా ఎంతో మధురంగా ఉండేదని, స్వాతంత్ర స్ఫూర్తికి ఆమె గానం చాలా మధురంగా ఉండి అందర్నీ ఆకర్షించే పడేలా ఉండేదని, అందుకే ఆమెకు గాన కోకిల అనే బిరుదు కూడా బహుకరించాలని తెలిపారు. మరొక అతిథి అంతాడ సర్పంచ్ ఎస్ చంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సరోజినీ నాయుడు తెలివిని మెచ్చుకుని ఆనాటి నిజాం నవాబు గారు ఆమెను విదేశాలలో చదువుకోవడానికి ఆర్థిక సహకారం చేసి ఆమె ఉన్నత చదువులకు కృషి చేశారని, అతి చిన్న వయసులోనే యూనివర్సిటీ ప్రొఫెసర్గా మరియు వైస్ ఛాన్సలర్గా ఆమె సేవలందించి ఎంతో మంది విద్యార్థులకు బంగారు బాట చూపారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యవాణి, మాజీ సర్పంచ్ గారు దేవుడు, హెచ్ఆర్డీఎస్ కోఆర్డినేటర్ విబి భగవాన్, సమరసత ఫౌండేషన్ జిల్లా ఇన్ఛార్జి మాల చంద్రం, మాల కొండయ్య, బీజేపీ నర్సీపట్నం మండల అధ్యక్షుడు భోళం శివ, సిఆర్డీఎస్ కార్యదర్శి ఎస్ నుకరాజు, లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అప్పారావు, టీడీపీ మాస్టర్, గ్రామంలో యువతీ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. సరే ఒకసారి నిలబడండి, ఫోటో తీయాలి. కొద్దిసేపు వెనకెళ్ళి కనబడలేదు మేడం, కనబడలేదు, ఆగండి. సమావేశమై ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటానికి కూడా మనమందరం కూడా ఎంత అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మన ఊర్లో, మన పంచాయతీలో కూడా ఇప్పుడు దాకా చేయలేదు. సో ఇలాంటి కార్యక్రమం చేయడం ఫస్ట్ మన ఊర్లో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వడానికి కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సరే మనం ఏదైనా అప్పటికి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఉండటం వల్లే మనందరం బతుకుతున్నాం, సమాజంలో కూడా మనం ఎవరూ బతకలేము. అందుకని సమాజంతో నేను ఉంటున్నాను కాబట్టి సమాజానికి ఇబ్బంది కలగకుండా నేను ఎలా జీవించాలి, సమాజంతో నేను ఎలా కలిసి జీవించాలి, సమాజానికి నేను ఏ విధంగా తోడ్పడాలి అనేటువంటి మొత్తం గ్రామాన్ని, మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని యూనిట్గా తీసుకొని ఈ మొత్తంలో నా ప్రవర్తన ఎలా ఉంటే ఉన్నతంగా ఉంటామనే ప్రతి తల్లి ఆలోచించి తన బిడ్డలను ఆ విధంగా తయారు చేయగలిగితే మనం ఉన్నతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోగలుగుతాం. బ్రతకడం ఎలాగైనా బతుకుతాం, కానీ విలువలతో బ్రతకడం గొప్ప. కుటుంబంలో నలుగురు ఉంటారు, నలుగురు నా కుటుంబం ఉండాలని కష్టపడితే కుటుంబం ఉన్నతంగా ఉంటుంది. ఎవడికోడు నేను బాగుంటే చాలు నా కుటుంబం ఏమైపోయినా పర్లేదని నలుగురు అనుకుంటే నలుగురు వల్ల కుటుంబంతో వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఇలా నేను అనే భావన కంటే మనము, మన దేశము, మన మండలము, మన గ్రామము, మన కుటుంబము అనేటువంటి భావనతో, సమాజ దృష్టితో, నా దేశం ఔన్నత్యంగా ఉండాలనేటువంటి ఒక సద్భావనతో మనం ఉండటమే కాకుండా మన బిడ్డలను ఆ విధంగా తయారు చేసినట్టయితే మన దేశం ఉన్నతంగా తయారవుతుందని, మాతృమూర్తి చైతన్యమే ఈ ప్రపంచానికి శరణ్యము, మాతృమూర్తి చైతన్యవంతంగా ఉంటేనే ఈ ప్రపంచం శాంతియుతంగా నిలబడగలుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన సందేశంతో ఆమె సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం మహిళల్లో అనేక రకమైన విలువలతో కూడిన, సహనంతో కూడిన, జ్ఞానంతో కూడినటువంటి ఒక విద్య రావాలి, ఆ విద్య వల్ల మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక
సద్భావంతో, ఆలోచన శక్తితో ఆమె జీవితం అంతా ఈ మహిళా ఉన్నతి కోసం, మహిళల యొక్క ఔన్నత్యం కోసం, మహిళలు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, ముందుకు రావడం కోసం ఆమె ప్రయత్నం చేసి జీవితం చివరి వరకు పోరాడారు. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అంటే ఆ శాఖ ఏం చేస్తుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పిస్తుంది. ఏ విధంగా ఆడవాళ్ళకి ఎంబ్రాయిడింగు, కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం, సుమారు 200 రకాల యొక్క ప్రోగ్రామ్స్ ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు, మీకు ఇక్కడ ఎక్కువ ఆడతారు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఎక్కువ ఆడుతూ ఉంటారు. అలాంటి క్రీడాకారులకు కూడా ఆర్థికంగా ప్రోత్సహిస్తూ వాళ్ళని ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ చేస్తుంది. అందులో భాగంగా అదే కాకుండా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క జయంతులు, వర్ధంతులు జరిపించడం, వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనందరికీ చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాన కోకిల ఆవిడ కంఠం కూడా కోకిల్లా ఉంటుందన్నమాట. ఆవిడ ఒక కవి. 13వ సంవత్సరంలోనే ఒక 3 రచనలు చేసింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి, యువతలోని ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఎన్నో రచనలు, ఎన్నో. నమస్కారం. అయితే ఈ కార్యక్రమం ఈరోజు మన సరోజినీ నాయుడు గారు మరి పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదట మన భారతదేశంలో రాష్ట్రాలలో గవర్నర్ పదవిని చేపట్టింది. గవర్నర్ పదవి అంటే అసమస్య కాదు. ఆయనకి విచక్షణ అధికారులు ఉంటాయి. అంటే పార్లమెంటులో అంటే రాష్ట్రపతికి ఎంత అధికారం ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఆమోదించినప్పుడు కూడా గవర్నర్కు రద్దు చేసే అధికారం ఉంది మన రాష్ట్రంలో. అలాంటి విశిష్టమైన పదవిలో ఉన్నటువంటి సరోజినీ నాయుడు గారు మరి ఈరోజు మన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మనకు అందరికీ పాఠ్యాంశాలు నేర్చుకున్నాం. ఇక్కడ చదువుకున్నాలో ఎవరైతే మరి రోడ్డు ప్రాంతాలటువంటి బీద వాళ్ళు అడుక్కొని బిచ్చగాల్లో తిరుగుతున్న వాళ్ళకి చూసి తన మనసును కరించుకోలేకపోతున్న సందర్భంలో మదర్ తెరెసా గారు తన జీవితం అంతా పెళ్ళి లేకుండా తన జీవితం అంతా కూడా ఆవిడ మన సేవ చేయడానికి అంకితం భావించింది. అలాంటి స్ఫూర్తితోటి మన సరోజినీ నాయుడు గారు కూడా ఉన్నారు. ఈ రోజున మనకు భారతదేశంలో చాలామంది పెద్ద ఉద్యోగ